కాలజ్ఞానం మే 29, 2024 దినఫలాలు. మొదటగా మేషరాశి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. ఇంటా బయట గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. వ్యాపారాల పరిస్థితి కూడా మెరుగ్గా ఆశాజనకంగా ఉంటుంది. బంధువులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. మిత్రుల నుండి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. ముఖ్యమైన పనులు వ్యవహారాలు త్వరగా పూర్తవుతాయి. నిరుద్యోగులకు కొన్ని కొత్త అవకాశాలు అంది వస్తాయి. ఆదాయానికి కొరత ఉండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు కూడా పూర్తిగా ఫలిస్తాయి. తదుపరి వృషభ రాశి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అంది ఆర్థిక సమస్యల నుండి బయటపడడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకొని ఎంజాయ్ చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. తదుపరి మిథున రాశి. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది. వృత్తి వ్యాపారాలు కొద్ది మార్పులతో లాభాలను తెచ్చిపెడతాయి. ఆరోగ్య సమస్యల నుండి కొద్దిపాటి ఉపశమనం లభిస్తుంది. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను చాలా వరకు పూర్తి చేస్తారు. కొన్ని వ్యక్తిగత సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. ఉద్యోగ వాతావరణం ఉత్సాహంగా ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. 1-2 శుభవార్తలు వినే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. వ్యాపార లావాదేవీలు కొత్త పుంతలు తొక్కుతాయి. క్రమంగా లాభాల బాట పడతాయి. కీలక విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. నిరుద్యోగులకు ఆశించిన ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలు కూడా విజయవంతమవుతాయి. అధికారులకు ఆసరాగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. విదేశాల నుండి ఆశించిన శుభవార్త అందుతుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. వృత్తి ఉద్యోగాల్లో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. బాధ్యతలు బాగా పెరిగే అవకాశం ఉంది. చేపట్టిన ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఇష్టమైన బంధుమిత్రులతో విందులో పాల్గొంటారు. సోదరులతో సమస్యలు పరిష్కారం అవుతాయి. కొందరు బంధువుల వల్ల డబ్బు నష్టపోయే అవకాశం సైతం ఉంది. వ్యాపారాల్లో లాభాల పరంగా ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది, కానీ కొన్ని అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. తదుపరి కన్యా రాశి. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటా బయట అనుకూల వాతావరణం కనిపిస్తుంది. అన్ని రంగాలకు చెందిన వారికి సమయం కాస్తంత అనుకూలంగా ఉంది. ఉద్యోగులకు హోదా పెరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ప్రోత్సాహం లభిస్తుంది. ఇంట్లో ఒక శుభకార్యానికి ప్లాన్ చేస్తారు. ఇష్టమైన బంధువులను కలుసుకుంటారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఆదాయానికి ఆరోగ్యానికి ఇబ్బంది ఏమి ఉండకపోవచ్చు. తదుపరి తులారాశి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు కొలిక్కి వస్తాయి. అదనపు ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి. ఉద్యోగంలో మీ ప్రతిభా పాఠవాలకు ఆసక్తిని గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు లాభసాటిగా సాగిపోతాయి. అవసర విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారాలు లభిస్తాయి. ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలకు ఆశించిన స్పందన లభిస్తుంది. వృత్తి జీవితంలో ఉన్న వారికి సంపాదన పెరుగుతుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. తదుపరి వృశ్చికం రాశి. వృత్తి ఉద్యోగాల్లో కొద్దిపాటి శ్రమ ఒత్తిడి ఉండే అవకాశం ఉంది. వ్యాపారాల విషయంలో మరింతగా శ్రద్ధ పెంచడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు, కానీ ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. పిల్లలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ జీవితం హ్యాపీగా గడిచిపోతుంది. తదుపరి ధనుస్సు రాశి. రావాల్సిన డబ్బు అవసర సమయంలో చేతికి అందుతుంది. చిన్న చితకా సమస్యలు పరిష్కారం అవుతాయి. వృత్తి వ్యాపారాల్లో శీఘ్ర పురోగతి ఉంటుంది. చిన్ననాటి మిత్రుల నుండి ఆశించిన సమాచారం అందుతుంది. కొందరు మిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఉద్యోగంలో కూడా కొత్త లక్ష్యాలు చేపట్టడం జరుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి షాపింగ్ చేస్తారు. బంధువులకు సంబంధించిన శుభకార్యంలో పాల్గొంటారు. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. తదుపరి మకర రాశి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కొందరు మిమ్మల్ని స్వార్థానికి ఉపయోగించుకునే అవకాశం ఉంది. దగ్గర బంధువులతో మాట పట్టింపులు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల నుండి ఒత్తిడి ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడంలో ఆలస్యం జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. తదుపరి కుంభరాశి. గృహ వాహన యోగాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. కొందరు బంధువులతో సామరస్యం పెరుగుతుంది. మిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది. ముఖ్యమైన వ్యవహారాలను పట్టుదలగా పూర్తి చేస్తారు. స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు పెట్టుబడి తగ్గ ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. చివరగా మీనరాశి.
వృత్తి ఉద్యోగాల్లో బరువు బాధ్యతలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలకు ఒత్తిడి బాగా తగ్గుతుంది. వ్యక్తిగత సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఇంటి విషయాల్లో ఏకపక్షంగా వ్యవహరించడం మంచిది కాదు. జీవిత భాగస్వామితో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారాలను విస్తరించే విషయం ఆలోచిస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ కార్యాలు నిర్వహిస్తారు.